ఇదిగా ఇంకేదైనా క్వశ్చన్? రాష్ట్ర విభజన, ఎస్ ప్రతాప్, ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో నిలబడ్డే రోజు మీరు ఎందుకు పోయిన దానికి జవాబు చెప్తారా? అంటే మీరు కూడా ఆమె మన్నలు పొందడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? చేయలేదా? ఆ రోజు మీరు చెప్పాల్సి అనిపించుకోవడానికి కేసీఆర్ కుటుంబము సోనియా గాంధీ దగ్గర ప్రయత్నాలు చేయలేదా? చేశారు కదా వాళ్ళు కూడా. ఎవరది? అల్లం నారాయణ మేధావా? అరే ఏం మాట్లాడతారండి ఆయన? అల్లం నారాయణ మేధావి అంటిగా ఆయన ఒక బంట్రోత్ అయిపోయాడు ఆయన కేసీఆర్కి. అల్లం నారాయణ గారు ఎందుకు మీరు మాట జారుతారు, నోరు జారుతారు? ఎందుకు మా లాంటి వాళ్ళు తోడు మీరు ఎక్కిపించుకుంటారు? మీకు అవసరమా ఈ వయసులో ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూసోక? ఏమి అంతది మీకు ఇదంతా? ఇంత వెరీ కామెడీ జోక్ అల్లం నారాయణ మేధావి అంటే. ఎప్పుడైనా 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో కానీ, జర్నలిస్టుల కుటుంబాల విషయంలో కానీ, జర్నలిస్టులు తెలంగాణ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయంలోనే గొంతు విప్పని అల్లం నారాయణ మేధావి అని జర్నలిస్టులు ఇంకా అడుగుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యంగా ఏమైనా ఉంటుందా అని అంటున్నారండి. ఒక జోకర్ అల్లం నారాయణ వదిలేశాడు, ఒక బంట్రోతు వదిలేశాడు అతను. ఇంకో ప్రశ్న ఎవరన్నా? కేసీఆర్ అయ్యే జాగిరా సెక్రటరియట్ ముందు పెట్టేదానికే? కేటీఆర్ అయ్యే జాగిరా? ఆనాడు దేశ ప్రధాని, దేశ ప్రజల కోసం బలిదానమైన నాయకుడు. ఇప్పటికి చూడండి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మనం చూస్తుంటాము. రాష్ట్ర విభజన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి బహిరంగ సభ, ఇది ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు నాయుడు మీటింగు. చరిత్ర అది, ఇందిరాగాంధీ చరిత్ర, మహాత్మా గాంధీ చరిత్ర, రాహుల్ గాంధీ గారి చరిత్ర, ఆ కుటుంబం చరిత్ర అది అంతే. అది తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సీఎం ఏమి ఆగా లేలే కరెక్ట్. వాళ్ళు పిల్లలు భావి పౌరులు. ఈ జ్ఞానంలో కేటీఆర్కి లేదా? ఇది కూడా అంటే అందుకేమంటే కేటీఆర్ గారు పవర్ పాలిటిక్స్ పోయినాక ఆయన కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిల్లలు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు మనం చెప్పే మా ఇంట్లో మన చిన్న పిల్లలకి ఏం చెప్తారా? మీ తాత అట్లుండరా, ముత్తాత ఇట్లుండరా? ఎందుకు చెప్తాం ఇవన్నీ? వాళ్ళ అలవాట్లు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ చరిత్ర వేసుకొని ఈ పిల్లలు కూడా భవిష్యత్తులో అట్లా కావాలి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన
మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు, మీరు మంచిగా చదువుకోండి, వాళ్ళకి చెప్పాలి కదా. మనం చెప్పామా? ఇప్పుడు నువ్వు మీ నాయన కేటీఆర్ వాళ్ళ అయ్య కోసం చెప్పాడు, ఇప్పుడు గొప్పలు నరకడు. నీ అయ్యే చారణ చేస్తే బాగా నడుపుతావు. ఏమో వాళ్ళు బలిదానా లేరు, వాళ్ళ గురించి చెప్పకపోవడం ఏంటి? వాళ్ళ బొమ్మలు పెట్టడానికి నువ్వు వద్దలే, నువ్వేమోవి తెలంగాణ గడ్డ మీద రాజీవ్ గాంధీ వద్దానికి నువ్వేమని, పుట్టద్దు విగ్రహాన్ని తీయడానికి నువ్వేమని. ఏం తెలంగాణ ప్రజలు తెలంగాణ జాగీర్ మొత్తం రాసిచ్చారా ఏమన్నా నీకు?